నువ్వు కూర్చొని నేను క్యాసినోలకి వెళ్తాను, నేను లక్షలు లక్షలు ఖర్చు పెట్టి దేనికి? బ్యాంక్ స్టేట్మెంట్లు తీస్తే నవ్వరా నిన్ను చూసి? నవ్వరా నిన్ను చూసి? నాకు చెప్పు. గోవా ఫ్లైట్ టికెట్ నా బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి ఫ్లైట్లు ఎన్నిసార్లు కట్ అయినాయి? నవ్వుతారు మహేష్ నిన్ను చూసి. నీకు అర్థం కావట్లేదు, ఇదేదో నువ్వేదో రాంగ్ ట్రాప్. మరి మీ ఫాదర్ గైడెన్స్, మీ ఫాదర్ది అయిపోయింది, ఈ కాలంలో నమ్మట్లా. పాతకాలంలో ఇట్లా అమ్మాయిల మీద చెప్తే నమ్మేవాళ్ళు, ఈరోజు ప్రూఫ్స్ అడుగుతున్నారు. మీ ఫాదర్ ఒక్క ప్రూఫ్ చూపిలా ఇప్పటిదాకా, ఒక్క ప్రూఫ్ చూపిలా. చూపియండి. నేను కోట్లు అడిగానని ఒక్క ప్రూఫ్ చూపియండి, ఒక్కటి, ఒకే ఒక్కటి. నా బ్రాండ్ కాదు, నా బ్రాండ్ నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి. మీ పొలాలు నేను అడిగాను, మీ డాడీ ఇల్లీగల్ ఇన్కమ్ అంతా నేను తిన్నాను. ఈవెన్ పెళ్ళైన 5 సంవత్సరాల్లో మీ పేరెంట్స్ నుంచి నాకు ఒక్క వైట్ ట్రాన్సాక్షన్, బ్లాక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏం జరగల. ధర్మ నీకు తెలిసేది. మీ నాన్న ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కానీ నీకు తెలుసు నేను మాట్లాడేది. ఏ రోజు మీ ఇంట్లో నేను డబ్బులు తీసుకోలేదని మాట్లాడుతున్నారు కదా. మాట్లాడండి, జనాలకు కూడా అర్థమైద్ది. మీరు నన్ను ఈ ఓపెన్గానే ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే 4 గోడల మధ్యలో ఎంత చేశారో క్లియర్గా అర్థమైపోయిద్ది. మాట్లాడండి. అండ్ ధర్మ, నీకు ఇంకేం చెప్పాలంటే, బిడ్డకి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఆడదాన్ని, నేను కనుక నా బిడ్డని ఇక్కడ కూర్చోబెట్టుకొని నేను వాడు కలిసి ఏడిస్తే నువ్వు ఇప్పుడు ఎంత సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నావో దానికి 1 lakh టైమ్స్ సింపతి వస్తుంది మాకు. నేను ఒక ఆడదాన్ని ఈ రోజు వరకు నా బిడ్డని మీడియా ముందుకు తీసుకురాలా. వాడికి ఫుడ్ పెట్టాల్సిన టైంలో మా అమ్మ రిటైర్ అయ్యే గవర్నమెంట్ ఎంప్లాయీ, మా అమ్మ రిటైర్ అయ్యే టైంలో ఉంటే అక్కడికి తీసుకెళ్తా అన్న నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. ఎందుకంటే పొద్దున్న లెగిసేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు నా బిడ్డ నాకు కనపడాల్సిందే. రోజు అట్లీస్ట్ కొంతసేపు నేను వాడితో టైం స్పెండ్ చేయాల్సిందే, బయటికి తీసుకెళ్లాల్సిందే. ఎక్కడున్నారు పనోళ్ళు? కలలు గనకు పనోళ్ళు నీ బిడ్డకు పాలివ్వలా, పనోళ్ళు నీ బిడ్డను పొట్టలో మొయ్యలా, కోపించుకొని కనలా. ఇవన్నీ తెలుసుకో. అండ్ మోర్ ఓవర్, బిడ్డ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫాదర్ నీ లైఫ్ నాశనం చేశారు, నా లైఫ్ నాశనం చేశారు. ఇప్పుడు నా బ్రాండ్ మీదకి వచ్చారు, నా బిడ్డ మీదకి వస్తున్నారు. బిడ్డ దగ్గర ఆగు. ఏ మాత్రమైనా 13 ఏళ్ల క్రితం చూసిన ధర్మలో ఉన్న ఏ మాత్రం ఇంత మానవత్వం, ఇంత మనిషితనం ఉన్న బిడ్డ దగ్గర మీ ఇంట్లో వాళ్ళని ఆపు. వాడు రేపు ప్లే జోన్కి వెళ్తాడు, లేకపోతే రేపు స్కూల్కి వెళ్తాడు. వాడి ప్రైవసీ నువ్వు రివీల్ చేయటం వల్ల వాడు అందరికీ తెలుస్తాడు. నీ ఇన్స్టాగ్రామ్లో నువ్వు పెట్టట్లేదంటే నీ ఇన్స్టాగ్రామ్లో నువ్వు పెట్టుకో. అది ఫ్యామిలీగా పెట్టినట్టు ఉండిద్ది. ఫ్యామిలీ ఇష్యూస్లో వాడిని ఎందుకు లాగుతారు? వాడిని మనం అడిక్కన్నావా? అరే నువ్వు ఇదంతా మా ఇద్దరి వల్ల నువ్వు గోత్రూ అవుతావురా. మీ నాన్న నన్ను మోసం చేస్తాడు, నేను మీ నాన్న నన్ను మోసం చేశాక నేను అది ఎదురు తిరుగుతాను, ఇదంతా నువ్వు గోత్రూ అవుతావా అని అడిక్కన్నావా? నీ బిడ్డ అంతా నీకు అంత ప్రేమ ఉందని చెప్తున్నావు. అంత ప్రేమ ఉంటే అసలు బిడ్డ ప్రైవసీ బయటికి పెడతావా? నువ్వు బయటికి రావట్లా మీడియాలోకి. ఈ సర్కస్లో ఉండాలని నీకు లేదు. నీ మీద నీకు అంత ఇది ఉన్నప్పుడు ప్రేమ, బిడ్డ మీద ఏది? నువ్వు చాలా తప్పులు చేసావు, నేను చెప్తున్నా కదా. ఇది నేనుగా, దేవుడు కూడా క్షమించాడు నిన్ను. నువ్వు బిడ్డను లాగుతున్నావు ఇందులోకి, నిన్ను దేవుడు కూడా క్షమించాడు. నిన్ను ఎప్పుడైతే మీ ఫాదర్ బిడ్డని వాడటం, బిడ్డ ఫోటోలు ఇవ్వటం, బిడ్డ వీడియోలు ఇవ్వటం మీడియాకి మొదలుపెట్టారు, నాకు లో బీపీ అయింది. నాకు మళ్ళీ ప్యానిక్ అయింది. నేను ఏ విషయంలో ప్యానిక్ గోత్రూ అవట్లేదు, ఎందుకంటే నేను ఇదంతా నా బిడ్డ కోసం ఫైట్ చేస్తున్నా. కానీ నువ్వు బిడ్డను లాగేవు చూడు, నాకు ఎంత బాధేసింది తెలుసా? ఎలా లాగుతావు బిడ్డని? నన్ను బాధ పెట్టవే మీ నాన్న ధ్యేయం కదా. గెలిచారు, వదిలేసాయి. మీరు గెలిచారు, యు వాన్. నన్ను బాధ పెట్టారు, నన్ను మళ్ళీ ప్యానిక్ అటాక్స్కి గురి చేస్తున్నారు, నన్ను మళ్ళీ మీరు సఫోకేట్ చేస్తున్నారు. ఇంత పెద్ద అర్బన్ సిటీలో, ఇంత అడ్వాన్స్డ్ అయిన లాస్లో, ఇండియాలో ఉమెన్కి రైట్స్ ఉన్న దాంట్లో ఉమెన్ రైట్స్ మీరు పోగొట్టారు, చైల్డ్ రైట్స్ మీరు పోగొట్టారు. మీరు గెలిచారు. మీరు గెలిచింది నా మీద మాత్రమే కాదు, మీరు గెలిచింది లీగల్ సిస్టమ్ మీద, మీరు గెలిచింది ప్రతి ఒక్క ఉమెన్ మీద. సీనియర్ ఎన్టీఆర్ అంతటి వాడు ఉమెనైజర్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు మీ నాన్న ఓపెన్గా ఆడియోలో. ఉమెన్కి రైట్స్ ఇచ్చారు ఆయన, ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చిన వ్యక్తి ఈ దేశంలో. మీరేం చేశారని ఉమెన్కి మీరు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. అలాంటి వ్యక్తి గురించి